హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేనైతే జున్ను చేస్తున్నానండి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం అండి. ఇది 1/2 లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను, జున్ను పాలు. ఇవి ఫస్ట్ రోజు మిల్క్ అండి. చూసారు కదా ఎంత థిక్గా ఉన్నాయో. దీంట్లోకి 1 లీటర్ పాలు వేస్తానండి. చిక్కటి పాలు వేసుకుంటే చాలా గట్టిగా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ జున్ను అయితే. వన్ లీటర్ దాకా వేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఒక 1/2 కేజీ బెల్లం అయితే వేసుకుంటున్నాను 1 లీటర్న్నర పాలకి. ఓకేనా అండి? నేను అయితే బెల్లం తురిమి ఫస్టే పెట్టేసుకున్నాను. ఇది యాలకులు మిరియాల పొడి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది బాగా కరగబెట్టేసాను. బెల్లం అంతా కరిగే వరకు పాలల్లో వడపోసేసుకుందాం. అంటే బెల్లంలో ఇసుక అది ఉంటుంది కదండి, అదంతా నీట్గా వడపోసుకుంటే మనకి గొడవ ఉండదండి. చూసారు కదా, ఇలా వడపోసుకున్నాం కదా. ఇదైతే ఇప్పుడు నేను స్టవ్ మీద పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ వేసాను నేను. వాటర్ వేసి ఇప్పుడు ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు సిమ్లో పెట్టి ఉడకపెట్టుకుందామండి. జున్ను తయారయ్యాక చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో మీకు. ఓకే ఫ్రెండ్స్, మన జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అదిగోండి జున్ను. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, అందరూ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారండి. అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా మా వీడియోస్. నేను ఫుల్ వీడియోస్ ఎక్కువ పెట్టనండి, షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతా. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.